నమస్కారం అండి. ఇప్పుడున్న ఈ యొక్క కాలంలో చాలామంది సాధకులకి ధ్యానంలో 10 నుండి 15 నిమిషాలు కూర్చొని సాధన చేసేందుకు సమయం అనేది ఉండటం లేదు. సార్ మేము ఈ మాత్రం కూడా సాధన చేయలేకపోతున్నాం. మేము స్పిరిచువల్‌గా గ్రోత్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎలా ముందుకెళ్ళాలి? అని నన్ను అడగడం జరిగింది. అయితే సాధన అంటే మనం 10 నుండి 15 నిమిషాలు ధ్యానంలో కూర్చోవడమేనా? లేక ఇంకేదైనా ఉందా? అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నేను అందిస్తున్న క్రియా యోగా క్లాసెస్‌కి సంబంధించి ఫ్రీ డెమో క్లాసెస్‌ని కండక్ట్ చేస్తున్నాను. ఈ యొక్క ఫ్రీ డెమో క్లాసెస్‌లో మనకొచ్చే మానసికమైన, శారీరకమైన ఆలోచనల నుండి ఎలా బయటపడాలి? స్పిరిచువల్‌గా గ్రోత్ అవ్వాలంటే ఏం చేయాలి? అనే విషయాల్ని బోధిస్తూ అద్భుతమైన సాధనా ప్రక్రియను అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. అయితే సాధన అంటే మనం కళ్ళు మూసుకొని ధ్యాన ముద్రలో కూర్చోవడమేనా అంటే ముమ్మాటికి కాదని నేను చెప్తానండి నా యొక్క అనుభవం ద్వారా. సాధన అంటే మనకు 3 రకాలుగా ఉంటుంది. ఈ 3 రకాలుగా మన జీవితంలో మన ప్రతి క్షణం కూడా అప్లై చేస్తూ కొన్ని విషయాల్ని మన అనుభూతి చెందుతూ గమనించడం ద్వారా మీరు సాధనలో ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారు. ఇది నా యొక్క అనుభవం ద్వారా మీకు నేను చెప్తున్నాను. ఇందులో మొదటి విషయం ఏంటంటే సత్సంగం. ఎవరైతే గురువులు ఉన్నారో గురువులకి సంబంధించిన రకరకాల సత్సంగాలు వీడియోస్ ఉంటాయి. అలాగే మీ యొక్క గురువులతో మీరు పూర్తిగా మాట్లాడండి. మీకు ఏదైతే సందేహాలు ఉన్నాయో వాటి గురించి పూర్తిగా అడిగి తెలుసుకోండి. తద్వారా మీకున్న చాలా డౌట్స్ అనేవి పూర్తిగా నివృత్తి అవ్వడం జరుగుతుంది. తద్వారా మీరు సాధనలో కూర్చోగానే మీ మనస్సు అనేది ఆలోచన రహిత స్థితిని చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి మొదటి సాధన మీరు గురువుల యొక్క సత్సంగాలు వినడం, గురువులతో మాట్లాడడం, జ్ఞానానికి సంబంధించిన రకరకాల విషయాలు వింటూ దాని ద్వారా మీలో ఉండే నెగటివ్ భావాలను పూర్తిగా మీరు వదిలివేయడం మొదటి సాధన. రెండవ సాధన గురువులు ఏదైతే ఒక విషయాన్ని మీకు చెప్పారో జ్ఞానానికి సంబంధించిన విషయాలు మీరు ఎప్పుడైతే విన్నారో దానికి సంబంధించి అందులో ఎంతవరకు నిజం ఉంది, అవాస్తవం ఉంది, ఏది తప్పు ఏది ఒప్పు అనే విచారణ అనేది మీకు మీరుగా స్వయంగా చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మీ యొక్క మనసులో ఉండే రకరకాల ఆలోచనలు, భావోద్వేగాలు ఆ క్షణమే మీలో నుంచి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. తద్వారా మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా మారుతుందో అప్పుడే మీరు ఆలోచన లేని స్థితిని పొందడం జరుగుతుంది. మీరు ఏదో తెలియని ఆనందాన్ని పొందడం జరుగుతుంది. ఆహ్లాదవంతంగా మీ జీవితం ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. దీని తర్వాత మీరు ఒక 10 నుండి 15 నిమిషాలు కొన్ని ప్రాణాయామాలు, కొన్ని ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేసి మెడిటేషన్లో కూర్చున్నట్లయితే మీ మనసు పూర్తి శూన్య స్థితిని పొందడం జరుగుతుంది. ఆ శూన్య స్థితిలో మీరు ధ్యాన అనుభూతిని పొందడం జరుగుతుంది. ఈ విధంగా మీరు మొదట జ్ఞానాన్ని పొందాలి. రెండవది జ్ఞానాన్ని విచారణ చేయాలి. మూడవది మీరు కొన్ని సాధనా ప్రక్రియలు ప్రాక్టీస్ చేసి ధ్యానంలో కూర్చోవాలి. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీ సాధనలో మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. మీరు మొదటి 2 విషయాలు కూడా సత్సంగాలు వినకపోవడం కానీ మీరుగా విచారణ చేసుకోకుండా మీరు ధ్యానంలో కూర్చున్నా సరే మీ యొక్క మనసులో అనేక రకాల ఆలోచనలు తిరుగుతూ మీరు ధ్యాన స్థితికి చేరుకోనివ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి తప్ప మీరు పూర్తి ధ్యాన స్థితిని అనుభూతి చెందలేరు. కాబట్టి మొదటగా మీరు సత్సంగా వినడం, విచారణ చేయడం, తర్వాత సాధన చేయడం, తర్వాత ధ్యానాన్ని అనుభూతి చెందడం, ఈ విధంగా ముందుకు వెళ్ళినట్లయితే మీ జీవితంలో మీరు సంపూర్ణమైన ధ్యాన స్థితిని అనుభూతి చెందడం జరుగుతుంది. మీ యొక్క అనుభవంలోకి రావడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే ఒక పని చేస్తున్నారో ఆ పని చేసేటప్పుడు ఫోకస్గా ఆ పనిపైన మీ యొక్క దృష్టిని కేంద్రీకృతం చేయండి. మీరు చేస్తున్న ప్రతి విషయాన్ని కూడా మీరు గమనించాలి. అలా గమనించినప్పుడు మీ చుట్టూ జరిగే విషయాలలో బాధలో కానీ, భయంలో కానీ, కోపంలో కానీ, ఆవేశంలో కానీ పూర్తిగా మీ మనసు అనేది మమేకం అవ్వదు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడడం మొదలు పెడుతుంది. తద్వారా ఆ కోపం కానీ, ఆ భయం కానీ, ఆ ఆందోళన కానీ మీ యొక్క మనసులోకి చేరుకొని మీలో ఆలోచనల కింద క్రియేట్ అవి మిమ్మల్ని ఇబ్బంది పట్టకుండా మీకు దూరంగా జరగడం జరుగుతుంది. తద్వారా మీకు సాధన అద్భుతంగా జరుగుతుంది.
అలాగే చేస్తున్న ప్రతి పనిలో మీరు మమేకం అవ్వడం ద్వారా మీలో ఏకాగ్రత అనేది పెరుగుతుంది. చేస్తున్న ప్రతి దాంట్లో కూడా మీకు స్పష్టత అనేది ఏర్పడుతుంది. తద్వారా మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి సాధన అంటే మనం ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోవడం కదండి. మనం చేస్తున్న ప్రతి పనిని కూడా మనం అబ్జర్వ్ చేయడం, పనిలో మమేకం అవ్వడం, ప్రతి విషయాన్ని కూడా మనం గ్రహించడం, ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడడం, ప్రతి దాన్ని కూడా ఆనందంగా అనుభూతి చెందడం, ఇదే అసశిశులైన సాధన. అప్పుడే మీరు ధ్యాన స్థితిని సంపూర్ణంగా చేరుకోగలుగుతారు. లేకపోతే మీ యొక్క మనసు ఆలోచనల చుట్టూ, ప్రపంచకమైన విషయాల చుట్టూ అనేక రకాలుగా తిరుగుతూనే ఉంటుంది తప్ప మీరు ధ్యాన స్థితిని పొందలేరు. కాబట్టి సాధకులారా, ఎవరికైతే సమయం అనేది లేదో మీరు ఆ సమయం వెనకాల పరిగెట్టవద్దు. మీకున్న సమయాన్ని మీరు ఉపయోగించుకోండి. మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నట్లయితే వెళ్తున్నప్పుడు ఆ చేస్తున్న పనిపైన పూర్తి ఏకాగ్రతని నిలిపి ఉంచండి. చేస్తున్న పనిని మీరు పూర్తిగా అబ్జర్వ్ చేయండి, గమనించండి. ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడడం మీరు నేర్చుకోండి. తద్వారా మీలో చాలా విషయాలు మారడం జరుగుతుంది. మీరు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే జ్ఞానానికి సంబంధించిన విషయాల్ని మీరు ప్రతి క్షణం కూడా మీ యొక్క మనసులో మీరు మదనం చేస్తూ ఉండాలి. అలాగే మీ మీ చుట్టుపక్కల ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన వల్ల మీరు ఏ విధంగా భావన చెందుతున్నారు, అటుపక్క వాళ్ళు ఏ విధంగా భావన చెందుతున్నారు, ఏ ఉద్దేశంతో వాళ్ళు మనల్ని ఈ విధంగా అంటున్నారు, ఏ ఉద్దేశంతో వారు మాట్లాడుతున్నారు అనే విషయాన్ని మీరు గమనించినట్లయితే మీరు స్పిరిచువల్గా ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. మీరు మెడిటేషన్లో కూర్చోగానే మీ మనసు మమేకం అవ్వడం జరుగుతుంది. ఒక్క క్షణం ఈ యొక్క ప్రయత్నం చేయండి. అద్భుతంగా మీ జీవితం మారడాన్ని మీరు గమనిస్తారు. కాబట్టి సాధన అంటే మీరు చేసే ప్రతి పని కూడా సాధనే. మీరు పొందుతున్న ప్రతి ఆనందం కూడా ధ్యానానికి సంబంధించిన అనుభూతే. అయితే దాన్ని మీరు ఎలా పొందుతున్నారు, ఎలా భావన చేస్తున్నారు అనే దానిపైనే అది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు చేసే సాధనలో మీ యొక్క డైలీ వేర్ జీవితంలో కొన్ని విషయాల్ని మీరు ఇంక్లూడింగ్ చేసుకోండి. తద్వారా మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఓకేనండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.